నమస్తే అందరికీ. నేను మీ భవానీ నాయక్‌ని అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భవానీ నాయక్ 01. అయితే ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఒక చిన్న స్పెషల్ కుకింగ్ వ్లాగ్. సో, మా వారి కోసం నేనెంతో ఇష్టంగా చేయబోతున్నాను. అది కూడా స్వీట్ అనమాట. అదే కొబ్బరి లడ్డూలు. నిజానికి మా ఇంట్లో స్వీట్స్ అంటే ఎక్కువగా ఇష్టపడి తినేది నేనే. హర కూడా అంతంత మాత్రమే అనమాట. ఇంకా మా వారైతే చాలా తక్కువగా తింటారు. కానీ వాళ్ళు తినే కొద్దిపాటి స్వీట్స్‌లలో రవ్వ లడ్డు, కొబ్బరి లడ్డు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఎప్పుడు చేస్తావని చెప్పేసి. కానీ నాకు ఏదో ఒక పని వల్ల చేయటం అనేది కుదరలేదనమాట. సో, ఈరోజు మాత్రం ఎలాగైనా వాళ్ళ కోసం చేసి పెట్టాలని అనిపిచ్చింది. నా స్టైల్‌లో కొబ్బరి లడ్డు ఎలా చేస్తానో చూపిస్తాను. సో, వీలైతే ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము. సో, ఇక్కడ నేనైతే ఒక 2 కొబ్బరికాయలు తీసుకున్నాను. వాటినైతే మంచిగా పగలగొట్టేసి అందులో నీళ్ళైతే తీసేసి నేను తాగేశాను. వీటితో చాలా రకాల వంటలే చేయొచ్చు. స్వీట్స్ కానీ, చట్నీస్ కానీ సో, చాలా చేయొచ్చనమాట. కానీ చేయటంలో ప్రాబ్లమ్ లేదు కానీ వీటిని ఇలా పగలగొట్టి ఆ చిప్పలోంచి కొబ్బరి తీయడమే పెద్ద టాస్క్. ఎంత జాగ్రత్తగా తీయాలనుకున్నా అది తీసేటప్పుడు మనం యూజ్ చేసే కత్తో లేదా స్పూనో గుచ్చుకోవడం అయితే జరుగుతుంది. అందుకే కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. ఇక్కడ కత్తితో తీస్తుంటే చిన్న చిన్న పీసెస్ లా వచ్చి కట్ అయిపోతున్నాయి. సో, ఇంకా లాభం లేదని ఒక రాడ్ తెచ్చి పగలగొట్టాను. కొబ్బరి లడ్డూలు అనేవి బెల్లంతో చేసుకోవచ్చు లేదా షుగర్‌తో చేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో ఎక్కువగా ప్రిఫర్ చేసేది షుగర్‌తో అనమాట. అది మొత్తం వైట్ కోటింగ్‌లా కనిపిస్తుంటే వాళ్ళకి తినాలనిపిస్తదంట. బెల్లంతో అయితే అంతగా ఇష్టపడరు. ఇక్కడ నేను కొంత పోర్షన్ మాత్రమే లడ్డూలకి యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే కొబ్బరికాయలనేవి పెద్దగా ఉన్నాయి. సో, నాకైతే ఒకటి సరిపోతుంది. ఇంకా మిగతా హాఫ్ పోర్షన్ అనేది నేను ఇంకా వేరే దానికి యూజ్ చేద్దామని చెప్పేసి కట్ చేస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఇష్టపడతారు. సో, కొబ్బరి వెనకాల బ్లాక్ కలర్ పోర్షన్ ఉంటుంది కదా! అది కావాలనుకుంటే అలానే ఉండనివ్వచ్చు. లేదంటే మొత్తం పీల్ చేసేయొచ్చనమాట. సో, ఆ బ్లాక్ కలర్ పోర్షన్ అనేది వీళ్ళకిష్టం ఉండదు. అందుకని అది నేను మొత్తం పీల్ చేసేస్తున్నాను. మనకు కావాలంటే తురుముకోవచ్చనమాట. సో, టైం ఉంది అనుకుంటే మంచిగా తురిమేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా జల్దీ అయిపోవాలి, ఈజీగా చేసుకోవాలి అనుకుంటే ఇలా మొత్తం పీల్ చేసేసి మిక్సీ పట్టుకోవచ్చనమాట. సో, నేనైతే ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను. ఈజీగా అయిపోతుంది తక్కువ టైంలో అని చెప్పేసి. ఇలా కొబ్బరి వెనకాలున్న పోర్షన్‌ని తీసేయడం వల్ల ఒక బెనిఫిట్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా కొబ్బరి తిన్నప్పుడు గమనిస్తే తిన్న వెంటనే దగ్గు అనేది వస్తుంది. ఇలా పీల్ చేసిన కొబ్బరి తింటే మనకు దగ్గు అనేది రాదు. వీటితో లడ్డూలు చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. అండ్ అదే విధంగా అంతే టేస్టీగా కూడా ఉంటాయి. ఇక్కడ వీటన్నిటిని నీట్‌గా అయితే పీల్ చేసుకున్నాను. సో, ఇలా కనిపిస్తున్నట్టు చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత వీటన్నిటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక ప్లేట్‌లో తీసుకున్నాను. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్‌లో వచ్చాయి. సో, తర్వాత ఎలాగో మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కాబట్టి అదేం పర్లేదు ఎలా ఉన్నా. వీటితో నేను ఎప్పటినుంచో లడ్డు చేయాలని అనుకుంటున్నాను కానీ అస్సలు టైం కుదరట్లేదనమాట. ఒకవైపు వీడియో షూట్, ఎడిటింగ్, వాయిస్ ఓవర్స్, హరమ్మని చూసుకోవడం, ఇల్లు చూసుకోవడంతో కొంచెం బిజీ అయిపోయాను. వీలు కుదరలేదు. సో, ఈరోజైతే ఎలాగైనా చేసేయాలని అనుకున్నాను. సో, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎలాగో మొత్తం మిక్సీయే పడతాం కాబట్టి కొంచెం చిన్న చిన్నగా ఉంటే ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. పెద్దగా ఉంటే కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. మళ్ళీ షిఫ్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మెజర్మెంట్స్ కోసమని ఒక కప్ తీసుకుంటున్నాను. సో, మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాని పరంగా మెజర్ చేసుకుంటే సరిపోతుంది. దాదాపు 2 కప్పుల వరకు అయితే క్వాంటిటీ వచ్చింది. వీటన్నిటిని నేనైతే మిక్సీ జార్‌లోకి వేసుకుంటున్నాను. మరీ ఫైన్ పౌడర్‌లా కాకుండా కొంచెం సాఫ్ట్‌గా ఉన్నట్టు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. 2 కప్పుల కొబ్బరికి 1 కప్పు షుగర్ అయితే స్వీట్‌నెస్ సరిపోతుంది. ఫ్లేవర్ కోసం అందులో ఒక 4-5 ఇలాచీ యాడ్ చేసేసి ఫైన్ పౌడర్‌లా మిక్సీ పట్టుకోవాలి. ఇలా సెపరేట్‌గా కాకుండా ఫస్ట్ కొబ్బరిని మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో షుగర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. అంటే ఒకేసారి ఇలా మిక్సీ చేసుకోవచ్చనమాట. నేను చేసే ప్రొసీజర్ అయితే ఇది. ఇంకెప్పుడైనా ఇంకా జల్దీ చేసుకోవాలి అన్నప్పుడు ఆ ప్రొసీజర్‌ని ఫాలో అవుతాననమాట. తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో ఘీ యాడ్ చేసుకొని మనం ఏదైతే మిక్సీ పట్టుకున్న కొబ్బరుందో అది యాడ్ చేసుకొని మంచిగా ఇలా చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకోవాలి. అది డ్రై అయ్యే వరకు. అదే విధంగా మనం ఏదైతే షుగర్‌ని పౌడర్ చేసుకున్నామో అది వేసుకోవాలనమాట.
సో అది యాడ్ చేసిన తర్వాత కొంచెం తేమ అనేది వస్తుంది. సో దానివల్ల ఇలా కొంచెం వెట్‌గా తయారవుతుంది. దాని తర్వాత ఒక కప్పు పచ్చి పాలనైతే యాడ్ చేశాను. ఇప్పుడు ఇది హోల్ మిక్స్చర్ ఈ పాలల్లోనే మంచిగా కుక్ అయిపోతుంది. కానీ ఎక్కడ అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ టైంలో ఇంకొంచెం ఘీనైతే యాడ్ చేస్తున్నాను. నిజానికి ఇంట్లో ఘీ అనేది చాలా తక్కువగా తింటారు. ఇలాంటి స్వీట్స్‌లలో నేను కొంచెం ఎక్కువగా యాడ్ చేస్తాను. అంతే ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయినట్టే. మీకు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అదైతే కంప్లీట్‌లీ ఆప్షనల్ అనమాట. వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఒక్కొక్కటిగా లడ్డూల్ని చుట్టుకోవాలి. ఇంకా టేస్ట్ విషయానికొస్తే లడ్డూలు చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా సూపర్ టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే మస్త్ ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఇదే ఈ రోజు మా ఇంటి ఒక చిన్న స్పెషల్ కుకింగ్ వ్లాగ్ అన్నమాట. మీరు కూడా ఒకసారి పాసిబుల్ అయితే ఈ కొబ్బరి లడ్డూల్ని తప్పకుండా ట్రై చేయండి. చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఇంట్లో వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఇంట్లో ఎవరికి ఏ స్వీట్ ఎక్కువగా ఇష్టమో కమెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఫ్యామిలీ వ్లాగ్స్, కుకింగ్ వీడియోలు, డైలీ లైఫ్ మూమెంట్స్ చూడాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.